యేసుప్రభుత్వాన్ని గురించి ధ్యానిస్తున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మరో పర్యం చేద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మళ్ళీ అవుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. అదే నేను అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును పిల్లలందరూ కలిసి చెప్పాలి, గట్టి చెప్పాలి, నోరు చేసి చెప్పాలి. నేను అమూల్యమైన రక్తం చేత సరిపోలేదు. నేను అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం యేసు రక్తంతో విమోచింపబడ్డామని మనం చూసుకుంటున్నాం. అయితే యేసు రక్తానికి ఉండే నిన్న మనం ఏం చూసుకున్నాం? ద లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్ అని చూసుకున్నాం కదా. రక్తంలో జీవం ఉంటుందనే మాట మనం చూసుకున్నాం. ఫర్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద బ్లడ్, ఫర్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద బ్లడ్ అనే మాట మనం చూసుకున్నాం. మూలవాక్యం లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. ఫర్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద బ్లడ్ అని మనం చూసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈరోజు రక్తాన్ని గురించిన ఇంకొక ఫీచర్ మనం చూసుకుంటాం. రక్తం మాట్లాడుతుంది. అందరూ చెప్తాం, రక్తం మాట్లాడుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్, ఎనీ పర్సన్, ఎవ్రీ పర్సన్స్ బ్లడ్ స్పీక్స్. ప్రతి వ్యక్తి రక్తం మాట్లాడుతుంది. యేసుప్రభు రక్తం కూడా మాట్లాడుతుంది. సో ఎనీ పర్సన్స్ బ్లడ్ దట్ హ్యాస్ బీన్ షెడ్, ఎవరి రక్తం అయినా సరే న్యాయంగా కానివ్వండి అన్యాయంగా కానివ్వండి ఒక్కసారి వెలికించబడితే బయటికి శరీరంలోంచి బయటకు వస్తే బ్లడ్ స్పీక్స్, రక్తం మాట్లాడుతుంది. మనం చూసుకుంటే ఆదికాండం 4వ అధ్యాయం కయీను హేబేల్ అన్నదమ్ములు. సో తమ్ముడైన హేబేల్ని అన్న అయిన కయీను హతమార్చినప్పుడు సో ఏం జరిగిందో మనం చూసుకుంటాం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా
నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నానని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. మళ్ళీ అవుతాం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇంగ్లీష్ చూస్తే, అండ్ హీ సెడ్, వాట్ హ్యాస్ దౌ డన్? ద వాయిస్ ఆఫ్ దై బ్రదర్స్ బ్లడ్ క్రయత్ అంటు మీ ఫ్రమ్ ద గ్రౌండ్. అదొక నేల నుండి హేబేలు రక్తం స్వరముతో దేవునికి మొరపెట్టింది. బాగా గమనిస్తే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడైనా కయీనును అడగగా అతడు, నేను ఎరుగును, నా తమ్ముడు నేను కావాలని అన్నప్పుడు, అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. అదే రక్తం యొక్క స్వరము, రక్తం యొక్క స్వరము. బ్లడ్ హ్యాజ్ ఎ వాయిస్, బ్లడ్ హ్యాజ్ ఎ వాయిస్. రక్తానికి స్వరం అనేది ఉంది. అదొక, నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఈ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అందుకే చెప్తాం, మొర్రపెట్టుచున్నది. ఏం మొరపెడుతుంది? బాగా చెప్పాలి. ఏం మొరపెడుతుంది? రక్తం యొక్క స్వరము మొరపెడుతుంది. రక్తం యొక్క స్వరము మొరపెడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సి బ్లడ్ హేబేలే కాదు, ఇన్నోసెంట్గా నిరపరాధి అయిన వ్యక్తి మర్డర్ చేయబడితే, అర్థమవుతుందా, కత్తిపోటు ద్వారానో, లేకపోతే దెబ్బలు కొట్టి హెడ్ ఇంజరీ ద్వారానో, లేకపోతే చితకబాది, ఎట్లా ఒకట ఇన్నోసెంట్ పర్సన్ బ్లడ్ అని నేల మీద పడింది అనుకోండి, ఒలికించి పడింది అనుకోండి, ఆ రక్తం స్వరంతో దేవునికి మొరపెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మొరపెడుతుంది? రక్తంకి స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? రక్తంకి స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? రక్తంలో జీవం ఉంది కాబట్టి, రక్తంలో జీవం ఉంది కాబట్టి, జీవం ఉంటే జీవానికి వాయిస్ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రక్తం ఏం చేస్తుందంటే మొరపెడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు హేబేలు రక్తం దేవునికి మొరపెట్టిన దాన్ని బట్టి దేవుడు రెస్పాండ్ అవ్వలేదా? రెస్పాండ్ అయ్యాడు. హేబేలు రక్తం దేవునికి మొరపెట్టింది. హేబేలు రక్తం యొక్క స్వరము దేవునికి మొరపెట్టింది. హల్లెలూయా. దానికి తగ్గట్టు దేవుడు రెస్పాండ్ అయ్యాడు. ఎనీబడి హూ హ్యాస్ బీన్ కిల్డ్ ఇన్నోసెంట్లీ, వారి రక్తం స్వరంతో దేవునికి మొరపెడుతుంది. దేవుడు వారి పక్షంగా కంపల్సరీ సీన్లోకి వస్తారు. హల్లెలూయా. బికాస్ రక్తంలో జీవం పెట్టిన వ్యక్తి ఎవరంటే దేవుడు. రక్తంలో జీవాన్ని పెట్టిన వ్యక్తి దేవుడు కాబట్టి ఆ నిరపరాధి రక్తం, ఇన్నోసెంట్ పర్సన్స్ బ్లడ్ దేవునికి మొర్రపెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుడు రెస్పాండ్ అవుతాడు, దేవుడు సీన్లోకి వస్తాడు. అదొకటే. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడనంటే నేనేమన్నా కావాలి వాడినానంటే నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. చంపేసి పాతేసేయచ్చు. అదొకదా. ఆ నేలలో నుంచి వాయిస్ వేసుకొని రక్తం దేవునికి ఓ అని మొరపెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హేబేలు రక్తం దేవునికి ఏమని మొరపెట్టుండొచ్చు? తర్వాత విషయం మనం చూస్తే, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. మళ్ళీ చదవండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. హల్లెలూయా. ఈయన చేతుల్లో రక్తం తీసుకొని నోరు తెరవమ్మా భూమి అని చెప్పి భూమిలోకి హేబేలు రక్తం పోసినట్లు అర్థమవుతుందా? అప్పుడు ఆ నేలలో నుంచి స్వరం దేవునికి మొరపెట్టినప్పుడు, రక్తం యొక్క స్వరం దేవునికి మొరపెట్టినప్పుడు, గాడ్ ఈస్ బ్రింగింగ్ ఎ కర్స్ ఆన్ ద పర్సన్ హూ హ్యాస్ కిల్డ్ ఇన్నోసెంట్ పర్సన్ బై ద షెడ్డింగ్ ఆఫ్ హిస్ బ్లడ్. హల్లెలూయా. ఎవరైనా సరే కూడాను ఇఫ్ సంపుంటే అర్థమవుతుందా, కర్స్ ఆపరేట్స్. ఏం ఆపరేట్స్? శాపం అనేది పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి విరుగుడు ఉందా? థ్యాంక్స్ బి అంటు గాడ్.
థ్యాంక్స్ బి అంటు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు హేబెల్ రక్తం మొరపెట్టిన దాన్ని బట్టి ఏం సీన్లోకి వచ్చింది? హేబెల్ రక్తం స్వరంతో మొరపెట్టిన దాన్ని బట్టి ఏం వచ్చింది సీన్లోకి? గుర్తుపెట్టుకోండి, కర్స్ అనేది వచ్చింది. ఏమొచ్చింది? శాపం అనేది వచ్చింది. అవునా కదా? ఏ పర్సన్ అయితే హేబెల్ రక్తాన్ని ఒలికించాడో, చిందించాడో ఆ పర్సన్ మీదకి ఏమొచ్చింది? శాపం అనేది వచ్చింది. అవునా? శపింపబడిన వాడిని దేవుడు. ఇప్పుడు మనం బాగా గమనిస్తే తర్వాత అయ్యాను చాలా గొప్పది నాన్న, చాలా ఎక్కువగా శపించేసే ప్రభు అని అంటే కూడాను కన్సలేషన్ మనం చూసుకున్నా కూడాను పెద్ద ఏం ఉండదు అన్నట్లు. అదొక కష్టపడాల్సిందే, ఇంకా మళ్ళీ గుర్తేసి దేవుడు కయ్యనికి ఒక గుర్తేసి వేసాడు కదా. కయ్యనికి దేవుడు ఒక గుర్తేసి ఆ గుర్తును చూసి అందరు కూడా ఈ మార్క్ ఉంది, ఎందుకులే ఈ వ్యక్తిత్వం అని చెప్పేసి అదోహందా ఇట్లా వ్యవహరించాలని దేవుడు జరిగినా కూడాను. మనకు టాపిక్ ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ పార్ట్. హేబెల్ రక్తం యొక్క స్వరము నేలలో నుండి దేవునికి మొరపెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక సరే, దానిలోకి వెళ్ళే ముందు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి. అర్థమవుతుందా? 5వ ముద్ర విప్పినప్పుడు ఏమైంది? బలిపీఠము కింద ఆత్మలు చూశాడంట. ఎవరు ఆత్మలు అంటే దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి అంటే సువార్త చెప్పే వాళ్ళని ఎవరు చంపేశారు. సువార్త చెప్తుండగా చంపేస్తే వాళ్ళు బలిపీఠం కింద ఏమున్నాయంట? వాళ్ళ ఆత్మలు దేవునికి ఏం చేస్తున్నారంట? ఉన్నాయంట. వారు నాదా సత్యస్వరూపి ఎవరిని మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎట్టేసారంట? సైలెంట్గా ప్రార్థన చేసుకున్నా, బిగ్గర కేకలేసారా? ప్రార్థన చేసింది, కేకలేసింది. ఇప్పుడు ఏంటి? బాడీసా స్పిరిట్సా? స్పిరిట్స్. దేన్ని బట్టి? వాళ్ళ రక్తం చిందించబడ్డం చూసారా? వాళ్ళు స్వార్థ చెప్తున్నప్పుడు, వాళ్ళు గాస్పెల్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరు చంపేశారో వాళ్ళ రక్తం ఒలిగించబడిన తర్వాతకి ఎంత జరిగిపోయే టైం అయింది అనమాట. ఆయన ముద్ర విప్పిన తర్వాత ఇదంతా జరగబోయే సంగతి చెప్తున్నాడు. ముద్ర విప్పిన తర్వాత వీళ్ళ ఆత్మలు బలిపీఠం కింద నుండి దేవుడికి బిగ్గరగా కేకలేస్తున్నాయంట. ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు. ఏం నిమిత్తము? రక్తము నిమిత్తం ఏం చేయాలంట? అంటే ప్రతిదండన అంటే ఇంగ్లీష్ రాసుకోండి. అండ్ దే క్రైడ్ విత్ ఎ లౌడ్ వాయిస్ సేయింగ్, హౌ లాంగ్ ఓ లార్డ్ హోలీ అండ్ ట్రూ dost thou not judge and avenge our blood on them that dwell on the earth. Avenge our blood on them that dwell on the earth. Avenge our blood. దేనికి తెలుసా? వాళ్ళ రక్తం కాచిన దాన్ని బట్టి అనమాట. వాళ్ళ రక్తం ఒలికించిన దాన్ని బట్టి అనమాట. అర్థం? వాళ్ళ రక్తం వాళ్ళ కళ్ళు చూసిన దాన్ని బట్టి మా రక్తాన్ని ప్రతిదండన చేయంటున్నారు. మా రక్తం చిందించబడింది అనుకుంటుందని చెప్తారు అనమాట. మనం చెప్తాను. హౌ లాంగ్ ఓ లార్డ్ హోలీ అండ్ ట్రూ డస్ట్ thou not judge and avenge our blood on them that dwell on the earth. మళ్ళీ తెలుగు చెప్తాను. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయ ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. హేబెల్ రక్తం ఏమని మొరపెట్టుండొచ్చు?
అవెంజ్. ఏమో మొదలుపెట్టిండొచ్చు, హేబెల్ రక్తం, నాయన నా రక్తం మా అన్న ఒలికించాడయ్యా, అయ్యా నన్ను పుట్టించిన ఆయన నా రక్తాన్ని మా అన్న ఒలికించాడయ్యా, నా చెయ్యయ్యా, ఏదో ఒకటి చెయ్యయ్యా అని రక్తం మాట్లాడింది. హల్లెలూయా. See, in these two instances it is clear, because of the blood, voice of the blood, స్పీకింగ్ అనేది జరుగుతుంది, మాట్లాడడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. బ్లడ్ హ్యాస్ ఎ వాయిస్ అండ్ బ్లడ్ స్పీక్స్ త్రూ ఇట్స్ వాయిస్. హల్లెలూయా. ఎట్లా రక్తం మాట్లాడగలదు అని అంటే రక్తానికి జీవం ఉంది కాబట్టి, రక్తంలో జీవం ఉంది కాబట్టి రక్తం అనేది మాట్లాడగలదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ రక్తం మాట్లాడే, ఇక్కడ వీళ్ళ రక్తం కూడా మాట్లాడే, యేసు రక్తం మాట్లాడుతూ చూడండి. హల్లెలూయా. స్పీక్ హోలీ స్పిరిట్ చెప్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 22, 23, 24 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 22, 23, 24. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవములకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీకు వచ్చి ఉన్నారు. అదొకటే, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో బాగా 22. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, దేని గురించి మాట్లాడుతున్నాడు? స్పిరిచువల్, ఏంటిది? స్పిరిచువల్, హెవెన్లీ, దాని గురించి మాట్లాడుతున్నాడు. వేవేల కొలది దేవుని యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే, అందరిద్దాం హేబేలు కంటే, అక్కడి నుంచి అండర్లైన్, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు అని చెప్పండి, పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తము ఎవరిది? యేసు ప్రభువుది. హల్లెలూయా. చూడండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అనే యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అంటే హేబేల్ రక్తం పలికింది కదా, హేబేల్ రక్తం మాట్లాడింది కదా, హేబేల్ రక్తం కంటే శ్రేష్టంగా కాదు, మరి శ్రేష్టముగా పలుకు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శ్రేష్టంగా మామూలుగా పలకడం వేరే, శ్రేష్టంగా పలకడం వేరే. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు హేబేల్ రక్తం కంటే మరీ బిగ్గరగా మాట్లాడిందే శ్రేష్టంగా పలికిందా? నీచంగా మాట్లాడిందా లేకపోతే శ్రేష్టంగా మాట్లాడిందా? శ్రేష్టంగా హేబేల్ రక్తం కంటే చాలా శ్రేష్టంగా మాట్లాడిందంట. ఏది? ఏంటిది? గడ్డి బాగా చెప్పాలి, అక్కడ పదం చెప్పాలి, ప్రోక్షణ రక్తం. ఏ రక్తము? ప్రోక్షణ రక్తం. ఈ ప్రోక్షణ రక్తం ఎవరిది? యేసే రక్తం. ప్రోక్షణ రక్తం అంటే ఏంటి? మామూలుగా పెట్టి తీసి చెప్పండి. ప్రోక్షించే రక్తం. ఎవరు ప్రోక్షిస్తారు? ఎక్కడ ప్రోక్షిస్తారు? ఎక్కడ ప్రోక్షిస్తారు? బలిపీఠం దగ్గర ప్రోక్షిస్తారు. యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కరుణాపీఠం దగ్గర ప్రోక్షిస్తాడు. హల్లెలూయా. ఆ సీన్లోకి వెళ్తాం. ప్రోక్షణ రక్తం అనే మాట వచ్చింది కాబట్టి ప్రోక్షణ రక్తం మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఎక్సడస్ నిర్గమకాండం 25వ అధ్యాయం అనుకుంటాను, 25. ఎక్సడస్ చాప్టర్ 25.
Speak, Holy Spirit. Teach us, Holy Spirit. Demonstrate, Holy Spirit. నిర్గమకాండం 25వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 17వ వచనం నుంచి మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. మనకు ఆ ఫోటో గుర్తుంది కదా, కెరూబులన్నీ ఇట్లా పెట్టేస్తుంటారు, 2 రెక్కలు ఇట్లా పెట్టేస్తుంటారు, అట్లా ఫేస్ చేస్తారు. కరుణాపీఠం ఫేస్, మెర్సీ సీట్ అంటారు దాన్ని. కరుణాపీఠం అంటే మెర్సీ సీట్, పీఠం అంటే పేట ఈజ్ మెంట్ టు బి సీటెడ్. అదొస్తుందా, పీఠ మీద కూర్చుంటారు, మెర్సీ సీట్, దాని పేరు కరుణాపీఠము. ఈ కరుణాపీఠాన్ని కెరూబులు అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉండాలి. అదొస్తుందా, ఫుల్ వింగ్స్ కవర్. మనకు ఆ ఫోటో గుర్తుంది కదా, టేబర్నకిల్ దగ్గర లోపల మందసం గురించి ఫోటో. సో అవి చూస్తూ ఉండాలి. ఆ మందసం ఉంచవలను. ఇదొకటి, నేను నీకు ఇచ్చిన శాసనములను ఆ మందసములో ఉంచవలను. అదొకదా ఆజ్ఞలకు సంబంధించి. నేను నీకు ఇచ్చిన అందులో అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. హల్లెలూయా. See, God will speak from the mercy seat. అది దేవుడు ఆయన పెట్టిన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంకి వెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం నుంచి 22 నుంచి చదువుతాం. 22 నుంచి మనం చదువుకున్నది 22 ఇంతకుముందు 9వ అధ్యాయం 22 వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమునందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండును గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లనే జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల
సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపమును బలిష్టకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. సెకండ్ టైం గురించి చెప్తామన్నమాట. ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఎవ్రీ ఇయర్ ప్రధాన యాజకుడు ఏం చేయాలి? తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కరుణాపీఠం దగ్గర ప్రోక్షించాలి. ఏం చేయాలి? ప్రోక్షించాలి. ప్రోక్షించిన తర్వాత దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అదవుతుందా? కరుణాపీఠం దగ్గర రక్తం ప్రోక్షించిన తర్వాతకి అదవుతుందా? ఏ రక్తము? గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము, అదవుతుందా? ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తీసుకొని తనది కానీ అదవుతుందా? ఇది ఇంపార్టెంట్. తనది ఆయనది కాదు రక్తం అన్నట్లు వేరే పశువు రక్తం తీసుకొని వెళ్ళి కరుణాపీఠం మీద ప్రోక్షిస్తే ఏం పీఠం మీద ప్రోక్షిస్తే ఇప్పుడు దేవుడు ఇది ఈ రియల్ జరగాలన్నమాట. అంటే ఒక్కసారి కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించబడితే, ఎడ్ల రక్తం కానీ గొర్రెల రక్తం కానీ మేకల ప్రోక్షించబడితే, ఇప్పుడు దేవుడు ఆ రక్తాన్ని బట్టి ఇశ్రాయేలీయులందరినీ 1 year వరకు వాళ్ళ పాపాలన్నీ రక్తంతో కప్పినట్టు. ఏం చేసినట్టు? 1 year వరకు, ఇంకొక 1 year వరకు కూడాను, అంటే లీజ్ 1 year ఎక్స్టెండ్ చేసినట్టు. అర్థమవుతుందా? అట్లా మళ్ళీ 1 year ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసినట్టు, అప్పు కట్టాల్సి ఉంటే ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసినట్టు అన్నట్లు ఈ రక్తంతో కరుణాపీఠం ముందు ప్రోక్షిస్తే, ప్రభువా మా అందరి రక్తం మేము తేలేము, మా అందరి రక్తం మేము తీసుకొని రాలేము, కాబట్టి మా అందరికి బదులుగా మా పాపాలన్నీ ఇది మోసేలాగా చెయ్యి దీని మీద ప్రధానమంత్రి పెడతాడు, దాన్ని వధించిన తర్వాతకి దాని రక్తం తీసుకొని మా అందరికి బదులుగా ఇదిగో ఈ పశువు రక్తం ప్రోక్షిస్తున్నాము. ఏ పీఠం మీద? కరుణాపీఠం మీద. కరుణాపీఠం మీద ప్రోక్షిస్తూ దేవునికి ఏం చెప్తున్నట్లు? కరుణించు అని చెప్తున్నట్లు. ఏం చెప్తున్నట్లు? ఆ పీఠమే కరుణాపీఠం. అవునా? అట్లా కాకుండా ఆ పీఠం పేరు తీర్పు పీఠం అంటే పరిస్థితి ఏంది? ఇంకో రకం ఉండేది. అర్థమవుతుందా? దేవుడు కరుణాపీఠం మీద రక్తం మీద ప్రోక్షించిన తర్వాతకి ఇదిగో కరుణించు, శాంతించు ఆ రక్తం ప్రోక్షించిన తర్వాతకి దేవుడి దృష్టిలో అందరి పాపాలు ఆ ప్రోక్షించబడిన రక్తంతో కవర్ చేయబడి దేవుడు కరుణించేవాడు అన్నమాట. హల్లెలూయా. ఈ కరుణించాడు దేవుడు అనే దానికి గుర్తు ఏంటంటే ఆయన స్వరం వినిపిస్తుంది, మహిమ దిగొస్తుంది. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అన్నీ చెప్పినట్టు మోషే చెప్పాడు కదా, మనం ఏదో పురుషులు చదువుతున్నాం కదా, మీరు బాగా గమనిస్తే మోషే అంతా తప్పకుండా చెప్పినట్లు యాజకులు ఏం బట్టలు వేసుకోవాలి, ఎట్లా అన్నీ చేయమంటూ ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఈ టాబర్నకిల్ అంతా కట్టేశారు, ప్రత్యక్ష గుడారం అంతా కట్టేశారు, మొత్తం దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ బాగా అంతా చేసేశారు. ఇప్పుడు కట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మహిమ దిగి రాలేదు. అదొకటే. ఇప్పుడు ఈ రక్తం తీసుకెళ్ళి కరుణాపీఠం మీద ప్రోక్షిస్తే అప్పుడు దేవుని స్వరం వినపడేది, షకినా మహిమ దిగి వచ్చేది. ఎక్కడికి? మందసం మీదకి. అదొకటే. ఆ ప్లేస్ మీదకి అన్నట్లు. అదవుతుందా? దేవుని స్వరం వినపడడం, దేవుని మహిమ కనపడడం రెండు రక్తం ప్రోక్షించిన తర్వాత జరిగేది. హల్లెలూయా. స్వరం వినపడడం, మహిమ కనపడడం. అదొకటే. స్వరం వినపడడం, మహిమ కనపడ్డం. అర్థమవుతుందా? ఈ రెండు వినపడ్డం, వినికిడి, చూపు రెండు కూడా దేవుని గురించి విషయాలు తెలుసుకోవాలన్నా, దేవుని గురించిన విషయాలు చూడాలన్నా కూడాను బ్లడ్ అనేది మ్యాండేటరీ అయి ఉండింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన రక్తం కాదు, అదే ఇప్పుడు మనం చూసుకున్నాం ప్యూరెస్ట్ బ్లడ్ యేసు ప్రభు బ్లడ్. హల్లెలూయా. పాపమే లేని బ్లడ్ యేసు ప్రభు బ్లడ్. ఇప్పుడు ఈయనేం చేశాడు? ప్రధాన యాజకుడు ఎవరు? ఈయనే. ఎవరు ప్రధాన యాజకుడు? ఎవరు? ఈయనే. రక్తం ఎవరిది? ఈయనదే. అర్థమవుతుందా? ఇప్పుడు హస్తకృతములు, చేతులతో, మనుషుల హస్తకృతముల ద్వారా చేతులతో చేసిన పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యాడా? స్పిరిచువల్గా డైరెక్ట్గా హెవెన్లీ హోలీ ప్లేస్కి ఎంటర్ అయ్యాడా? హెవెన్లీ హోలీ ప్లేస్కి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఎవరు? యేసయ్య. హెవెన్లీ హోలీ ప్లేస్కి ఎంటర్ అయ్యి ఆ ప్రధాన యాజకుడు ఎక్కడ చేయాలి? ఏం చేయాలి? రక్తాన్ని ఏం చేయాలి? ప్రోక్షణ రక్తం ఎక్కడ ఏం చేయాలి? ఎక్కడికి వెలిగించాలి? కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. కరుణాపీఠం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా ఆయన రక్తాన్ని తీసుకొని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి, ఏ పీఠం దగ్గరికి? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఇది ప్రోక్షణ రక్తం.
ఏ రక్తం? ప్రోక్షణ రక్తం. ఆయన రక్తం ఆయన రక్తమే. అదొక క్వాలిటీ ఏంది? ప్రోక్షణ రక్తం అనమాట. ఈ ప్రోక్షణ రక్తం ప్రోక్షించిన తర్వాతకి ఆ రక్తం ఏం చేసింది? మాట్లాడింది. ఏం చేసింది? మాట్లాడింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక్కసారి రక్తం బయటకు వచ్చింది. హేబేల్ రక్తం బయటకు వచ్చి నేల మీద పడింది. నేల మీద పడి దానికుండే స్వరంతో దేవునికి మొరపెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రక్తం యేసు ప్రభు శరీరంలోంచి బయటకు వచ్చి నేల మీద పడి మొర్ర పెట్టకుండా ఆయన రక్తం మళ్ళీ ఆయనే తీసుకొని అదేవిధంగా పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడిగా వెళ్ళి మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం ప్రధాన యాజకుడిగా ఉన్న యేసయ్య డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి కరుణాపీఠం దగ్గరికి, దేవుడు కూర్చొని ఉండే ప్లేస్కి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన రక్తాన్ని ఏం చేశాడు? ప్రోక్షించాడు. అర్థమైందా? ప్రోక్షించాడు. ఏం చేశాడు? ప్రోక్షించాడు. ప్రోక్షించిన తర్వాతకి ఆ రక్తం ఏం చేసింది? హేబేల్ రక్తం మాట్లాడిన దానికంటే మరి శ్రేష్టముగా మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇది నెల సంవత్సరం జరిగే ప్రాసెస్ కాదు. ఇది అపవిత్రమైన రక్తం కాదు. నేనే నా రక్తాన్ని అందరి వదులుగా కారుస్తున్నాను అని చెప్పి కార్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇంకా సంవత్సరం కవరింగ్ కాదు, ఫర్ ఎవర్ క్లెన్జింగ్ జరిగింది. హల్లెలూయా. సంవత్సరం కప్పేది కాదు, డ్రెస్సింగ్ జరగాల. డ్రెస్సింగ్ తీసేస్తే పాపానికి అదే పుండు అనుకోండి, పెద్ద గాయం అయింది అనుకోండి, దానికి ఏం చేస్తారు? మందేసి క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తారు. మందేసి క్లీన్ చేసి మళ్ళీ అట్లా పాపం అనే పుండికి ప్రతి సంవత్సరం విషయాలు డ్రెస్సింగ్ వేస్తారు అంతే. డ్రెస్సింగ్ అనమాట. వాళ్ళు బిడ్డని వేస్తే రక్తం బిడ్డని కలర్ ఉండదు కదా, అట్లా వేస్తే మొత్తం రెడ్గా కనపడుతుంది అనమాట. దేవుడు ఓకేలే మందు వేసుకున్నారు, ఓకేలే అనుకున్నమాట. యేసు ప్రభు రక్తం ఏం చేసిందనంటే మొత్తం కడిగేసింది. నో మోర్ డ్రెస్సింగ్ నీడెడ్, నో మోర్ కవరింగ్ నీడెడ్, ఫర్ ఎవర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి శ్రేష్టంగా పలికిన ప్రోక్షణ రక్తం యేసు రక్తం ఏమని పలుకుండాలా? ఏమని పలుకుండాలా? మరి శ్రేష్టంగా పలికిందంటే ఏమని పలుకుండాలా? వీళ్ళ రక్తం ఏమని పలికింది? అయా నా రక్తం బట్టి నాయన ఏం చేయమన్నాడు? తిరుగు తెచ్చు ప్రభువా అని కదా వాళ్ళు ప్రకటన గ్రంథంలో ఈ రక్తం, అయ్యా నా రక్తాన్ని బట్టి వెంజన్స్ 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 గుర్తు పెట్టుకోండి. ఇంగ్లీష్లో వాడిన పదం వెంజన్స్, రివెంజ్ కాదు. అదొకదా దేవుడు రివెంజ్ తీర్చడు, వెంజన్స్ చేస్తాడు. అదొకదా రివెంజ్లో రీ లేదు. అదొకదా మనం చేస్తే రీ వస్తుంది, దేవుడు చేస్తే వెంజన్స్ వస్తుంది. హల్లెలూయా. మనిషి ఎప్పుడు చేసినా కూడాను రివెంజ్ తీర్చుకోవాల్సిన అన్నమాట. దేవుడి దృష్టిలో రీ అనేది లేదు. అదొకదా ఈజ్ ఎ రైట్ గాడ్, జస్ట్ గాడ్. అదొకదా కీడుకు ప్రతి కీడు అదొకదా ఇట్లా చేస్తాడు, వెంజన్స్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వెంజన్స్ అని వాళ్ళ రక్తం మొరపెడితే యేసు రక్తం ఏమని మొరపెట్టుండాలా? ఇప్పుడు చూడండి, ఈ నేలలో పడి మొరపెట్టాయి. ఇప్పుడు ఇది ప్రోక్షణ రక్తం ఎక్కడ ప్రోక్షించబడింది? కరుణాపీఠం మీద ప్రోక్షించబడింది. వీళ్ళు సంవత్సరం ఏమని మాట్లాడేవాళ్ళు? యాజకుడు రక్తం పోషించి కరుణాపీఠం వచ్చి కరుణించు. అదొకదా ఒక సంవత్సరం వరకు ఎక్స్క్యూజ్ చెయ్యి, ఇంకో సంవత్సరం బాగానే, ఈసారికి బాగానేయి ఇది అన్నమాట. ప్రతి సంవత్సరం జరిగింది అనమాట. ఎక్కడ? కరుణ మెర్చిదా. అదొకదా. అందుకే ఆయన హృదయాన్ని బాగా అర్థం అయితే దావీదు అనమాట. అదొకదా కరుణా సంపన్నుడు అని రాస్తారు అనమాట. అదొకదా హీ ఈస్ మర్సీ ఫుల్ గాడ్. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి. ఇంగ్లీష్ ఏమంటే తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ అండ్ ఈజ్ మర్సీ అండ్ లవింగ్ కైండ్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఎండ్యూర్స్ అంటే నిరంతరం ఓర్చుకోగలడు అంట దేవుడు. హల్లెలూయా. దేవుడు కరుణాపీఠం మీదే నాకు చేయించు, బంగారంతో కరుణాపీఠం చేయించు, ఇంక కరుణాపీఠం కాకుండా ఇంకేదన్నా పీఠం చేయించుంటే విశాల పరిస్థితి ఏంది? దేవుడు కరుణాపీఠం అని పలకకుండా ఇంకో అదొక కోపం తగ్గించుకునే పీఠం చేయించు, లేకపోతే నా కోపాన్ని అణుచుకునే పీఠం అక్కడ చేయించు, నేను పాపాలు మర్చిపోయేలాగా పీఠం అట్లా అనుకుంటే దేవుడు పరిస్థితి ఇశ్రాయేలుది డిక్లేర్ పరిస్థితి, బ్రతుకులు గ్యారెంటీ లేని పరిస్థితి. అదొక మరీ శ్రేష్టంగా పలికే ఏసే రక్తం ఏమని మొరపెట్టి ఉండాలా దేవుడికి?
వాళ్ళ రక్తం వెంజెన్స్ అని మొరపెడితే యేసు భక్తులు ఏం మొరపెట్టాలా? లార్డ్ నో మోర్ వెంజెన్స్. హల్లెలూయా. అయ్యా వెంజెన్సే వద్దు. అదొకదే, నువ్వు కరుణ గల దేవుడు కదా, నిత్యత్వానికి కరుణించు. అదొకదే, ఇంక మళ్ళీ కోపం అనేది నో, ఇంక మళ్ళీ నువ్వు పాపాలని చూడొద్దు. అర్థమవుతుందా? ఇంకా కంప్లీట్గా పాపాలు మర్చిపో. ఆయన మాట్లాడిన రక్తం యేసు ప్రభు రక్తం. ఎవరి పక్షంగా? హల్లెలూయా. దట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ ఇన్ క్రైస్ట్. దట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. మరి శ్రేష్టంగా యేసే రక్తం మన పక్షంగా ఏం చేసింది? మాట్లాడింది, టెస్టిమోనీ చెప్పింది, సాక్ష్యం చెప్పింది మన పక్షంగా. ఇప్పుడు చూడండి, హేబెల్ రక్తం కయ్యూనికి వ్యతిరేకంగా మాట్లాడింది, పరిశుద్ధుడి రక్తం చంపిన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడింది. యేసు ప్రభు రక్తం ఆయన్ని చంపిన, ఆయన్ని సిలువేసిన వాళ్ళకి అనుకూలంగా మాట్లాడింది. హల్లెలూయా. రక్తం కార్చబడతా ఉన్నప్పుడు యేసు ప్రభు నోట్లో వచ్చిన డైలాగ్ ఏం తెలుసా? రక్తం కార్చబడతా ఉన్నప్పుడు, కొడతా ఉన్నప్పుడు, దూషిస్తా ఉన్నప్పుడు వెంజెన్స్ అన్నాడు ఆ దేవుడు. వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీరిని యేసు ప్రభు రక్తం క్షమించయ్యా అందరినీ అని మొరపెట్టింది. హల్లెలూయా. హేబెల్ రక్తం క్షమించుకోకూడదురా, చెయ్యి ఏదో ఒకటి మాట్లాడింది. హేబెల్ రక్తం యేసు ప్రభు రక్తం ఏం చేయొద్దు, క్షమించు అని మాట్లాడింది. ఎక్కడ? కరుణ పీఠం దగ్గర. హల్లెలూయా. లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ ద మ్యాన్ కైండ్ అని మాట్లాడిన రక్తం యేసు ప్రభు రక్తం. అయ్యా మనుషులందరి మీద కరుణ చూపించు ప్రభువా అని మాట్లాడింది యేసు రక్తం. హల్లెలూయా. 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 థ్యాంక్ గాడ్ ద బ్లడ్ స్పీక్స్. రక్తం మాట్లాడుతుంది, దాన్ని బట్టి దేవుని కొద్దిగా చెల్లిస్తాం. హల్లెలూయా. యేసు రక్తం నీ పక్షంగా నా పక్షంగా మాట్లాడింది. హల్లెలూయా. మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం అని ఉందా? మరి శ్రేష్టంగా పలికిన ప్రోక్షణ రక్తం అని ఉందా? చెప్పాలి, చెప్పాలి, రావాలి, రావాలి, రావాలి. మరి శ్రేష్టంగా పలికిన ప్రోక్షణ రక్తం అని ఉందా? మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం అని ఉందా? మరి శ్రేష్టంగా పలుకు అని ఉంది అనమాట. ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్స్. ఈవెన్ టుడే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ మీ. ఈ రోజు కూడా యేసు రక్తం సాక్ష్యం పలుకుతుంది, మాట్లాడుతుంది, పలుకుతుంది నీ పక్షంగా నా పక్షంగా. అదొందా? యేసు ప్రభు రక్తం మాట్లాడుతూనే ఉంది. హేబెల్ రక్తం ఇంకా మాట్లాడుతుందా? మాట్లాడట్లా. పరిశుద్ధ రక్తం ఇంకా మాట్లాడుతుందా? మాట్లాడట్లా. యేసు రక్తం ఇంకా ఎందుకు మాట్లాడుతుంది? ఆ రక్తంలో జీవం ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆ రక్తంలో జీవం ఉంది కాబట్టి ఇంకా యేసు రక్తం మరి శ్రేష్టంగా నీ పక్షంగా నా పక్షంగా మాట్లాడుతూనే ఉంది, పలకతానే ఉంది. ఎక్కడా? అతి పరిశుద్ధ స్థలంలో. దేని మీద? కరుణాపీఠం మీద. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, నీ పేరు మోగుతుంది దేవుని సింహాసనం దగ్గర. నీ పేరు మోగుతుంది. నీ పేరు పలకబడతా ఉంది, నీ పేరు మెన్షన్ చేయబడుతుంది. ఎక్కడా? ఎక్కడా? కరుణాపీఠం మీద. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీ పేరుని తలుచుకుంటూ, దేవుడు నీ పేరు మెన్షన్ చేయబడుతున్నప్పుడు దేవుడి మైండ్లో వస్తున్న థాట్ చెప్పండి. ఫస్ట్ థాట్ చెప్పండి, మెర్సీ, మెర్సీ, మెర్సీ. మగ్గులు పెట్టుకోండి. నిరంతరం యాజకుడే ఉన్నాడా? నిరంతరం యాజకుడే అన్నాడు. హల్లెలూయా. రక్తం ఇంకా మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. అర్థమవుతుందా? డైలీ మాట్లాడుతుందా మన గురించి? కాబట్టి హీస్ డాష్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. మెర్సీస్, హీస్ మెర్సీస్ ఆర్ న్యూ. హీస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. హల్లెలూయా. కరుణాపీఠం మీద కూర్చో ఉండే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించబడింది. దాన్ని బట్టి అది మాట్లాడే రక్తం కాబట్టి నీ పేరు మెన్షన్ చేయబడుతూనే, రక్తం స్వరంతో నీ పేరు మెన్షన్ చేస్తూనే దేవుడు తలంచే మొట్టమొదటి తలంపు మర్సీ. మర్సీ. హల్లెలూయా. ఫర్ ఎవర్, ఇంకెటర్నిటీకి దేవుడు నీ మీద కోపంగా లేడంతే. లేడంతే. దేవుడు మన మీద కోపంగా లేడంతే. హల్లెలూయా. అదొక డామినెంట్ థాట్ గాడ్ హ్యాస్ టువర్డ్స్ us. ఏం చెప్పండి? మర్సీ.
ఎందుకని మన ప్రార్థనల కంటే ఎక్కువగా, మన అంగళార్పు కంటే ఎక్కువగా, మన కన్నీటి ఎక్కువగా, మనం కార్చే చీవుడి కంటే ఎక్కువగా గొప్పగా యేసుప్రభు రక్తం కరుణాపీఠం దగ్గర మాట్లాడుచున్నది. హల్లెలూయా. చేసినావు లేరా ప్రార్థన, నీకంటే ముందు మీ అన్న చేసినాడు అని చెప్తాడు దేవుడు. అన్న అంటాడా చేసినావు లేరా ప్రార్థనలో 2019లో చేస్తున్నావు గ్రేస్ అండ్ గ్లోరీ అని, 2019 సంవత్సరాల క్రితం మీ అన్న చేసినాడు రా నీ కోసం ఈ ప్రార్థన అని చెప్తాడు యేసయ్య అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. ఏ ప్రార్థన? 2019లో గ్రేస్ అండ్ గ్లోరీ అయ్యా అని యేసు ప్రభు రక్తం అప్పుడే నీ గురించి నా గురించి మాట్లాడినది. హల్లెలూయా. మనం ఏదో మనం అడిగినట్టు, మనం పొందుకున్నట్టు, మనం వీగి జ్ఞాపం చేసి, మన అంగలు ఆస్తున్నట్టు, మన కాళ్ళు పట్టుకున్నట్టు మనకంటే ముందుగా మాట్లాడేసింది రక్తం. హల్లెలూయా. మాట్లాడే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తము, మాట్లాడుతుంది యేసు ప్రభు రక్తము. హల్లెలూయా. 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 ఇంకా ఉన్నారన్నమాట. మనం పాలు పోయాల్సిన అవసరమే లేదు. అంటే పాలాభిషేకం చేయాల్సిన అవసరమే లేదు దేవునికి. మనం నూనె అభిషేకం చేయాల్సిన అవసరమే లేదు దేవునికి. లేకపోతే కారపొడి అభిషేకం చేయాల్సిన అవసరమే లేదు దేవుడికి. పసుపుడి అభిషేకం చేయాల్సిన అవసరమే లేదు దేవుడికి. పసుపు నీళ్ళ అభిషేకం చేయాల్సిన అవసరం లేనే లేదు దేవుడికి. దేవుడి కరుణాపీఠం మీద రక్తం అనే అభిషేకం జరిగింది. రక్తాభిషేకం కరుణాపీఠానికి జరిగింది. దేవుడి నిత్యత్వానికి శాంతించేసాడు. గొడ్ల అవసరంలా, గేదెల అవసరంలా, మేకల అవసరంలా, ఏం అవసరంలా, తన ప్రియకుమారి రక్తాన్ని బట్టి సాటిస్ఫై అయిపోయినాడు దేవుడు. హల్లెలూయా. 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 సరే, దేవదూతలు ఆ పక్క ఈ పక్క తిరగతా మనం కాపలా ఉండే దేవదూతలు మనకు ఎస్పెషల్లీ మనకి దేవతలను కాపాడారు అనుకోండి. దేవతలు డైలీ మన బిహేవియర్ని గమనిస్తా, ప్రభువా వాడు కాపలా మనం పంపించినావు, వాడు పెద్ద గమారోడు, అదే సక్రంగా బైబిల్ చదువుకోడు, ప్రార్థన చేసుకోడు అని చెప్పి దేవుడికి వెళ్ళి మన గురించి మనకు పరిచయం దేవతలు సాక్ష్యం చెప్పారు అనుకోండి. అదే ఇమీడియట్గా యేసు రక్తం చేస్తే తెలుసా, మర్సీ అని మాట్లాడుతుంది. సరేలేరా అని మాట్లాడుతుంది. హల్లెలూయా. అంత కృప చూపిస్తున్న దేవుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకొనని రోజు, నువ్వు బైబిల్ ధ్యానించని రోజు, నువ్వు ప్రార్థనే చేసుకోని రోజు, నువ్వు దేవుడి మీద సనిగిన రోజు, నువ్వు దేవుడి మీద కోపం పెట్టి అలిగి అన్నం మానేసి అదొక 10 రూపాయలు లేదని లేకపోతే ఇంకోటి తీరలేదని అలిగి ప్రార్థన చేసుకోని రోజు నువ్వు ఎట్ట బతికి బట్ట కట్టినావు? ఎందుకు దేవుడు గత రాలేదు? ఎందుకు దేవుడు ఏం చేయలేదు? ఆ రోజు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు నీకు ఏం కాలేదు? ఆ రోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, పైపించి దేవుడు అలిగినట్టు సలిగినట్టు మూతి ముడుచుకొని ఉండేవి. ఆ రోజు అంతా నీకు క్షేమం ఎట్లా వచ్చింది? యేసు ప్రభు రక్తం నీ పక్షంగా మాట్లాడుచున్నది కాబట్టి. అంతా మా మదర్ ప్రార్థనలు బ్రదర్, అంతా మా పాస్టర్ ప్రార్థనలే, మా సంఘమంతా ఇట్లా ఉన్నామంటే మా పాస్టర్ ప్రార్థనలే. నీ మూతి మీ పాస్టర్ మూతి. మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. హల్లెలూయా. 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 See, your pastor might not be feeding you well. సరైన ఆత్మీయాహారం పెట్టకపోతుండొచ్చు పాస్టర్, మీ కొరకు ప్రార్థన చేయకపోతుండొచ్చు పాస్టర్, మీ కొరకు అర్థం తిని నిద్రపోవచ్చు మీ పాస్టర్. అయితే అన్ని పాస్టర్ల కంటే గొప్ప పాస్టర్, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఆడున్నాడు. నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. Always have faith in that person who has shed his blood for you and me. అందరితం పలుకు ప్రోక్షణ రక్తము, మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తము. హల్లెలూయా. రెండు. అందుకే దయ్యాలకి యేసు రక్తం అంటే అస్సలు పడదు. దయ్యాలకి యేసు రక్తం అంటే అస్సలు పడదు. అదొస్తే చిర్రెత్తిపోతాయి, ఫ్రస్ట్రేట్ అయిపోతాయి, ఇరిటేట్ అయిపోతాయి దయ్యాలు యేసు ప్రభు రక్తం అంటే. అర్థమవుతుందా? ఒకసారి రెస్టారెంట్ సమ్మర్లో గొప్ప దైవసేవకుడు ఉన్నాడు, దేవ బాగా వాడబడ్డ వ్యక్తి. ఆయన ఒక దగ్గరికి వెళ్ళి మీటింగ్ వెళ్తే ఒక యవనస్తురాలను తీసుకొచ్చారంట. ఈ అమ్మాయికి దయ్యం పట్టింది సార్,
మీరు ఈ అమ్మాయిని బాగు చేయాలని చెప్పి తీసుకొచ్చారంట. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ రాదు. ఆ అమ్మాయి లోకల్గా ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు అనమాట. తెలుగు అనుకోండి ఫర్ సపోజ్, తెలుగు ఒకటే వచ్చామాట, ఇంగ్లీష్ ఆ అమ్మాయికి రాదు. కానీ లోపల నుంచి దయ్యాలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయంట. అర్థమవుతుందా? ఆయన ఎదురుగా రాగానే దయ్యాలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయంట. ఇంగ్లీష్ ఏం మాట్లాడు తెలుసా? ఫస్ట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చూసారా, చెప్పిస్తుందంట వాళ్ళని. అర్థమవుతుందా? తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ చెప్పిస్తాడు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఏం తెలుసా? ఆర్డర్ అనమాట. తండ్రిని చెప్పించి కుమారుని చెప్పించడం, పరిశుద్ధాత్మ చెప్పడం. నెక్స్ట్ ఏం తెలుసా? ఇమ్మీడియట్గా యేసు రక్తాన్ని. ఆర్డర్ చూడండి, దయ్యాలు ఫాలో అయ్యే ఆర్డర్ చూడండి. అర్థమవుతుందా? పద్ధతిగా చెప్తాయంట. అవి పద్ధతి కంటే క్రమంగా చెప్తాయి అనమాట. అర్థమవుతుందా? పరిచర్య క్రమం అంటారు చూసారా, వాళ్ళు కాదు ఉంటుంది బాగా. అర్థమవుతుందా? తండ్రి దూషిస్తాయంట, తండ్రిని దూషించాయంట, కుమారుని దూషిస్తుందంట, పరిశుద్ధాత్మ శాపనార్థాలు పెట్టామన్నమాట. తర్వాత యేసు రక్తం అన్నమాట, ఆర్డర్ అనమాట. అదే ఆర్డర్లో జరుగుతున్న ఖర్చు చేస్తూ ఉందంట, చెప్పిస్తూ ఉందంట. అర్థమవుతుందా? యేసు ప్రభు రక్తంలో పో అంట వెళ్ళిపోయిందంట. ఇంకొకసారి ఇంకొక పాస్టరు ఒక ఆమెకి ఆమె బాగా వెనకబడింది, క్రైస్తవురాలే, కొంచెం వెనకబడింది, ప్రార్థనలు గుడి అన్నీ వెనకబడింది అనమాట. దూరినాయి అన్నట్లు. దూరిన తర్వాతకి ఆ పాస్టర్ దగ్గరికి రాగానే వేరే పాస్టర్ దగ్గరికి రాగానే ఆయన మెడకాయ పెట్టేసుకుందంట. ఆయన మెడకాయ పెట్టేసుకొని గట్టిగా ఊచేస్తున్నాడు, చంపేస్తా నేను అని చెప్పి మెడకాయ పెట్టేసుకుంటా. నిన్న బాగా గట్టి కొట్టుకుంటా. అదే బాగా మనుషుల పవర్ కంటే దయ్యాలు కొంచెం బలంగా అవుతాయి. అర్థమవుతుందా? ఈ గట్టి వస్తుందంట. గట్టికి వచ్చేసరికి ఏంటంటే వచ్చి రాని గొంతుతోటి ఏసు రక్తం అన్నాడంట 3 సార్లు. అర్థమవుతుందా? ఏసు రక్తం అన్న 3 సార్లు వదిలేసిందంట. గ్రిప్పు ఆ పదం పలికితే ఒకటి నచ్చదు. అదే వదిలేసిందంట. వదిలేసి యేసు ప్రభు రక్తం పోక్షం కింద మనిషి తీసుకొస్తాను పో అంటే వెళ్ళిపోయాయంట. ఇదే పాస్టర్కి ఇంకొకసారి మధ్యరాత్రిలో, ఇది చాలామంది జనరల్ వస్తుంది, చాలామందికి వస్తుంది అనమాట. ఈ మధ్యరాత్రిలో ఆయన మీద ఎవరో కూర్చున్నట్టు, ఆయన గుండె నొత్తేసినట్టు, ఊపిరి ఆడినట్టు. అదొక అబ్బో ఎంతమంది సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం అయితే అదొక ఆయన మధ్యరాత్రిలో మంచి నిద్రపోతుంటే బాగా గుండె తెచ్చినట్టు, గుండె ఆగిపోద్ది, ఊపిరి ఆడట్లేదు అంటే అని చూసారా, అట్లా అనిపించిందంట ఆయనకి. ఆ టైంలో ఆయన వచ్చి రాని గొంతుతో రక్తం అని 3 సార్లు అంట ఎగిరిపోయిందంట. ఆ నిద్రమత్తులో ఆ ఊపిరి ఆడిన ఆ సమయంలో రక్తం అని 3 సార్లు అంట వెళ్ళిపోయిందంట. నెక్స్ట్ రోజు అదే టైంకి వాళ్ళ భార్యకంట, పక్కనే పడుకున్న వాళ్ళ భార్యకి అదే మళ్ళీ గుండె తెచ్చినట్టు. అదొక ఆమె చేసింది తెలుసా? మళ్ళీ రక్తం 3 సార్లు ఇమీడియట్గా అంతే వెళ్ళిపోయిందంట. అదొక మనం ఏం చేస్తుంది తెలుసా? అటు రాగానే మా ఇంట్లో పాతన పెట్టండి, 3 వారాలు పాతన పెట్టండి, 3 వారాలు, ఒక వారం కూడా 3 వారాలు పెట్టాలి. అదొక ఇంకా మరీ తగ్గొట్టామంటే 7 వారాలు. ఏం పడడానికి? విశ్వాసంతో యేసుప్రభు రక్తాన్ని తీసుకొని, నేలకి మీద ట్యాబ్లెట్ పెట్టుకున్నట్టు యేసుప్రభు రక్తాన్ని పెట్టుకొని, రక్తం గురించి మాట్లాడి, రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, రక్తాన్ని విశ్వాసంతో అప్లై చేసే వాళ్ళకి దేవుని శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. హల్లెలూయా. కొన్ని చర్చిలోకి పోయాం అనుకోండి, ప్రభు బల్ల సిచ్యువేషన్ అంతా ప్రభు బల్ల ఇస్తూ ఉంటారు అనమాట. ప్రభు బల్ల ఇస్తూ ఉంటే ప్రభు బల్లకి సిద్ధం చేస్తారు అనమాట. అదొక తుగు మొహంతో చేస్తారు, తుగు మొహం ఉంటుంది అనమాట, ఇటు చేతులు ఎత్తారు అన్నట్టు. అదొక ఇప్పుడు 2-3 సార్లు తట్టాలి వాళ్ళని, వచ్చిందమ్మా నీకు అడిగి తీసుకో అని చెప్పాలంటే. అంత మొత్తులో ఉంటారు. పరధ్యానం కాదు, అభిషేకం, అది నిద్రాభిషేకం అనమాట. నిద్రాభిషేకం ఉంటారు అనమాట. అదొక పాట ఏం తెలుసా? యేసు రక్తం గురించి పాట. అట్లా ఉండేటి వాళ్ళకి యేసు మొత్తం ఏం పని చేస్తుంది? వీ షుడ్ బి హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు రక్తం అంటే ప్రాణం రావాలి. యేసు రక్తం గురించి పాతుంటే అస్సలు ఎగ్జైట్ అయిపోవాలి. అర్థమవుతుందా? అంతే కదా మాట్లాడుతూ ఉండేది, అదే కదా మన బాబులన్నీ కడిగింది. హల్లెలూయా. చాలా వాల్యుబుల్గా ఘనంగా బాగుంటాయి. ఎవరైతే ఎక్కువ రక్తాన్ని ఘనపరుస్తారో వాళ్ళకి దేవుడి కార్యాలు జరుగుతాయంట. అందుకు ప్రతి ఆదివారం యేసు రక్తం కంపల్సరీగా పడాలని చెప్పేది. హల్లెలూయా. మీరు ఏడన్నా వెళ్ళండి, ఏడన్నా మీటింగ్ పెట్టుకోండి, 2-3 ఏదరవండి, ఏమన్నా చేసుకోండి. అర్థమవుతుందా? నామం గురించి పాడాలా, రక్తం గురించి పాడాల్సింది అంతే.
కంపల్సరీ యేసు నామం గురించి పడాలా, కంపల్సరీ యేసు రక్తం గురించి పడాలంతే. 19వ శతాబ్దంలో పెద్ద పెద్ద ఉద్యమాల కొరకు గ్రూపులుగా ఎక్కడెక్కడ తెలియకుండా వేరే వేరే జిల్లాల్లో, వేరే వేరే రాష్ట్రాల్లో, పాశ్చాత్య దేశాల్లో ప్రార్థన చేసేవాళ్ళంట. 5 మంది 6 మంది కూర్చొని, లేడీస్ 5 మంది పురుషులు ఎక్కడెక్కడ వేరే వేరే దేశాల్లో కూర్చొని ఉద్యోగం తెచ్చే ప్రభు అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళంట. అర్థంగా ఈ దేవుడి కోసం ప్రార్థన చేసేవాళ్ళు అందరికి గ్యారెంటీ పాడేం తెలుసా? ఉత్తర రక్తం అంతే. ఒక పాట అంతే, పాట అంతా రక్తం అంతే. రక్తం పాడడం ఉద్యోగం కావాలా, రక్తం పాడడం చేద్దాం. ఇట్లా కొన్ని నెలలు చేశారంట. అర్థంగా ఒకరు తెలియకుండా ఒకరు విపరీతమైన అభిషేకం దేవుని కుమ్మరించడం, అద్భుతంగా ఉద్యోగాలు రగలటం జరిగాయి. యేసు రక్తం. హల్లెలూయా. ది ఎంటైర్ హెల్ ట్రెంబుల్స్ ఎట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు చెప్పాడు కదా, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు, మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లని చెప్పాడు. హల్లెలూయా. మీకు విరోధంగా రూపించబడిన ఏ దయ్యం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఏ దయ్యం కూడా మీకు ఎంత మాత్రం హాని చేయలేదు. బ్రదర్ కొన్ని దయ్యాలు, ఈ దయ్యం బ్రదర్ అసలు అది అంత గనపరచదు దయ్యాల్ని. ఆ దయ్యం దగ్గర యేసు రక్తాన్ని గనపరచాలి. హల్లెలూయా. సాతాను బలం అంతటి మీద అధికారం మనకిచ్చాడు దేవుడు. అర్థంగా మనం సాతాను బలాన్ని, దయ్యం బలాన్ని గనపరచకూడదు అనమాట. అబ్బా ఇది కొంచెం బలమైంది, ఎంత ఈజీగా బాధదు, యేసు రక్తాన్నే గనపరచాలి. శిలువ చేత జయోత్సవంతో దేవుడు మన కోసం విజయాన్ని తీసుకొచ్చింది దేవుడు. హల్లెలూయా. 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 అందుకే విశ్వాసంతో ఎప్పుడు యాక్టివ్గా యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? నీ నాలుక మీద యేసు రక్తం ఉండాలి, నీ హృదయం నుండి ఆ రక్తం మీద విశ్వాసం ఉండాలన్నమాట. ఈ నాలుగుతో ఇంకా ఈ వదులుతూ ఉండాలి. అర్థమవుతుందా? అదే రక్తం చిలకరించడం, రక్తం కుమ్మరించడం అనమాట. ఏది? నీ నాలుకే హీసోపు, నీ నాలుకే హీసోపు. అర్థమవుతుందా? నీ నాలుకే హీసోపు అన్నట్లు. అర్థమవుతుందా? ఏంటంటుంది రక్తం? ఏంటది రక్తం? ఇవన్నీ తీసుకోవడం నాలుగుతోటి, నీ హీసోపు నీ మీద, నీ బిడ్డల మీద, నీ డ్యూటీ అంతా వేసుకోవడం. బ్లడ్ 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 అంటా ఉండాల రోజు బెడ్ల మీద. రక్తం 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 రక్తం. అంటే నా కొడుకు బల స్కూల్కి పోయే ముందు పగలై అదే యేసు రక్తం జయం, యేసు రక్తం జయం పోండి బడికి. అప్పుడు తట్టుకొని పడరు, ఆడేటప్పుడు దెబ్బలు తగలవు. సిప్లో ఇట్లా మిస్ అయిపోతారు, ఇట్లా మిస్ అవుతారు, పడజాపోతారు, పడరు. దెబ్బలు తగలపోతే తగలవు, పక్కన వాళ్ళు పడతారు కానీ వీళ్ళు పడరు. అట్లా అనమాట. హల్లెలూయా. నా బిడ్డల మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నారు, సాతానా సచ్చావరా నువ్వు అనపల్లి. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసం, రక్తం మీద నీకు ఉండే విశ్వాసాన్ని బట్టి రక్తం విపరీతంగా పనిచేస్తుంది బిడ్డల మీద. హల్లెలూయా. 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 కొన్ని ఉంటాయి అన్నమాట, అవి చూస్తే కొంచెం భయం వేస్తుంది అనమాట. అదొక దెబ్బ కిటికీలు తిరుగుతుంటా కొడుకుంటాయి అనమాట. సడన్గా ప్లేట్లు వేస్తాయి పైకి గాల్లో అంటారు అనమాట. అదొక తలుపులో తిరుగుంటాయి మా రాత్రిలో. అప్పుడు ఏం చేయాలా? అలాగే నిజంగా ఎవరు వస్తున్నట్టుగానే ఉంటుంది నిజంగా. అర్థమవుతుందా? తలుపులు డబ్బా తెలుసుకోవడము, అర్థమవుతుందా? తలుపు గుళ్ళు ఎక్కడెక్కడ అనడము, ఇవన్నీ అక్కడ నిజంగా జరుగుతాయి. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలా? గుండె ఎంత ఫాస్ట్గా కొడుకుని చోట్ల పడుతున్నాడు, ఏ చక్ర జయం అనాలా. ఏమనాలా? మధ్యరాత్రిలో పిల్ల భయపడతారు, ఏమైనా సరే. ఓ పిల్ల భయపడిన సరే, వాళ్ళు భయపడాలి. ఫస్ట్ ఓడి భయపడాలా? ఫస్ట్ ఎవరు భయపడాలా? ఓడి భయపడాలా? ఏ చక్ర జయం అని చెప్పాలా. హల్లెలూయా. పిత్రపావాలి సాతాను. హత్యలో పెద్ద అరవబాక అని చెప్పాలి సాతాను. అర్థమవుతుందా? ఏదో ఊరికే వచ్చినానులే, ఊరికే చై అనాలా. హల్లెలూయా. అందుకే అట్ట అనాల్సి వస్తుంది, అటు గట్టిగా అనాల్సి. రాత్రి అనొద్దండి. బిడ్డలు నిద్రపోతున్నాయి. అర్థమవుతుందా? బిడ్డలు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ చెయ్యండి, నెక్స్ట్ అనబోతున్నాను బిడ్డలు తెలుసుకొని చెయ్యండి. ఫస్ట్ సర్తనండి వాళ్ళకి ఒక ఫీలింగ్ కలిపి దానికోసం అనమాట. ఉన్నాం పక్కన అన్నట్టు అనమాట. ఇట్లా తడతా ఏ చెయ్యి అప్పుడు ఏమన్నారు? ఎందుకని తను తడుతున్నారులే, వేరే వాళ్ళు లే అని చెప్పి సడన్గా గట్టి కలిసి భయపెడతారు కదా. మీద చెయ్యి సడతా ఉన్నాం అనుకోండి, తడతా ఏ సడతా జయం పో చే అట్లా ఉన్నారనమాట. అప్పుడు తడతా ఉంటే వీళ్ళు ఏం ఫీల్ కాదు, లేరు అనమాట. ఓకే మా వల్ల కాదు, లే కుక్క వచ్చినట్టుంది అనుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. తిట్టేదానికి మనకేం కాదు. మధ్యరాత్రిలే నిద్రలో డిస్టర్బ్ చేస్తే తిట్టద్దా? లేచుకోండి, తిట్టద్దా? మధ్యరాత్రి నిద్ర డిస్టర్బ్ చేస్తే తిట్టద్దా సాతాన్ని? సిగ్గులో సచ్చినాడా? అదే అని తిట్టాలని ఏ సరితమే జయం. నా మీద, నా బిడ్డల మీద ఏ సరితం ప్రోక్షించుకున్నాను. పీపుల్ ఆఫ్ గాడ్, డైలీ మార్నింగ్, డైలీ నైట్, ఆల్వేస్ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్.
అయా ఇంటి మీద, గృహం మీద, కలిగిన సమస్తం మీద, నా మీద, బిడ్డల మీద అన్నీ నేను యేసు రక్తప్రోక్షణకి తీసుకొచ్చుకుంటున్నాను ప్రభా, క్షేత అంటకూడదని ప్రార్థిస్తున్నాను ప్రభా అని పొద్దున రాత్రి మార్నింగ్ లేవగానే, తర్వాత రాత్రి నిద్రపోయేటప్పుడు కంపల్సరీగా వాచ్మెన్ కదా తిరిగినట్టు నీ ఇంటి చుట్టూ నువ్వే తిరిగి యేసు రక్తాన్ని ప్రోక్షించుకొని పండుకోవాలా. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతావు. హల్లెలూయా. ఇది క్రమేపీ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో లేరురా, ఇంక ఈ ఏరియా మనం ఖాళీ చేయాల్సిందే, వేరే దగ్గరికి ఎత్తుకోవాలా ఇల్లు అని చెప్పి పోతాయి దయ్యాలు. హల్లెలూయా. ఇన్ కంబాటింగ్ విత్ ద డెవిల్ ద ఎనిమీ, అదొక శత్రువు మీద పోరాటప్పుడు మనకు విజయం దేవుడు దేంతో సంపాదించాడంటే ఆయన రక్తం బట్టి సంపాదించాడు. గుర్తుపెట్టుకోండి, చూడండి, సాతాను కబిన హస్తాల్లో మనుషుడు ఉన్నాడా లేడా? నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అన్నాడా అనలేదా సాతాను? అనిన తర్వాత ఎట్ట దేవుడు ఓడించాడు, వాడు ఎట్లా సైలెంట్ అయ్యాడు, ఎట్ట వాడిని నిరాధుడిగా చేశాడు దేవుడు, ఎట్ట ఓడించి వేడుకు అప్పగించాడు. ఏం మీన్స్? ఇదికోరా నా రక్తం లీగల్గా కొనేసినాను, దిస్ ఈజ్ ద లీగల్ ప్రూఫ్, రక్తం. హల్లెలూయా. నువ్వు కార్చగలవారా రక్తం అంటే? సాతాను చేశాడు, నో నో, వాడి దగ్గర రక్తం లేదు. హల్లెలూయా. రక్తంతో దేవుడు మనల్ని స్వార్జితంగా కొనేసుకున్నాడు. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ వి బిలాంగ్ టు గాడ్ ఆల్మైటీ. బికాస్ ఆఫ్ ద బ్లడ్ వి బిలాంగ్ టు గాడ్ ఆల్మైటీ. హల్లెలూయా. హల్లెలూయా. మునుపు దూరస్థమైన మనల్ని దేవుడు ఆయన సొంత కుమారుని ద్వారా సమీపస్తులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. బై ద బ్లడ్, త్రూ ద బ్లడ్, ఫర్ ద బ్లడ్, గ్లోరీ 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 అంటానే ఉండాల. అందుకే గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఫర్ ద బ్లడ్ హ్యాస్ బీన్ అప్లైడ్, ఎవరి నీడ్ షెల్ బి, నథింగ్ షెల్ బి. సో ఐ ఎంటర్ ఇంటూ, తర్వాత ఐ నో ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్, ఐ విల్ గెట్ గాడ్స్ బెస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. పలుకుతుంది రక్తము, పలుకుతుంది రక్తమా, పలుకుతుంది రక్తము. ఆ సౌండ్ మనకి ఎక్కువ వినపడాలి, రక్తం మాట్లాడే సౌండ్ మనకి ఎక్కువ వినపడాలి. గజ్జల శబ్దము, అదొకదా నాట్యం శబ్దము, తోం తోం తోం, ఈ శబ్దాల కంటే కూడా యేసు ప్రభు రక్తం గురించి శబ్దం మనకు బాగా వినపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. హల్లెలూయా. 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 సాతాన్ని మనం భయపెట్టాలి. అదొకదా వీళ్ళు భయపడేటోళ్ళు కాదు, వీళ్ళు భయపడేటోళ్ళు సాతానికి తెలియాలి, సాతానికి తెలియాలి. హల్లెలూయా. వీళ్ళని నేను భయపెట్టలేను, వీళ్ళని నేను భయపెట్టలేను, వీళ్ళే నన్ను భయపెడతారు అనేది మనం కల్పించాలి సాతానికి. హల్లెలూయా. నాట్ ద పీపుల్ ఆఫ్ సిఎల్జేసి, నాట్ ద పీపుల్ ఆఫ్ సిఎల్జేసి. రే ఆ పక్కకి పోవద్దు, అదొకదా మిగతా ఉండే కదా వాటిని టార్గెట్ చేస్తాం, ఆడికి పోలేము అనే ఫీలింగ్ మనమే కల్పించాలా, మనమే కల్పించాలా. హల్లెలూయా. ప్రెస్ మీట్ మనమే పెట్టాలా, ఏమిటాలా? ప్రెస్ మీట్ మనమే పెట్టాలా. హల్లెలూయా. చూడండి దయ్యాలు, అదొకదా చూడండి దయ్యాలు అని చెప్పాలి. అదొకదా మేము ఇది పరిస్థితి, యేసు రక్తం పరిస్థితి, మా జోలికి గారు మీరు వచ్చారంటే ఇంకా పరిస్థితి, అదొకదా అని మనమే చెప్పాలి. అదొకదా మర్యాదగా చెప్పాలి వాటికి. హల్లెలూయా. తర్వాత జుట్టు పట్టుకొని అనాలి, తర్వాత జుట్టు పట్టుకొని దంచి అవతలేయాలి యేసు రక్తంతో. హల్లెలూయా. పెద్ద బండ ఉంటుంది చూసారా, దాంట్లో పెద్దది ఉంటుంది, రోకల బండ పెద్దది ఉంటుంది, అదొకదా దాంట్లో దంచారు చూసారా, అట్లా దంచాలి. సిలువ దగ్గర సేమ్ దంచాడు దేవుడు, అంటే చిత్తకొట్టాడు తలని దాంట్లో వేసి, ఆ రోకల్లో వేసి, అదొకదా సిలువనే పట్టుకొని వేసయ్యా సాతాను తలకాయని దంచో 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 బాగా దంచో చిత్తకొట్టాడు దేవుడు. హల్లెలూయా. నీ తలను చితరగొట్టును, సిలువ దగ్గర దేవుడు చిత్త కొట్టేశాడు. అదొకదా ఇప్పుడు ఊపిరిదంతా కూడా ఏంది? తాకే. ఇప్పుడు ఊపిరిదంతా ఏంది? తాకే. ఎందుకని? తల చిత్తకొట్టబడింది, ఇప్పుడు ఊపిరంతా కూడా తాకే. అదొకదా అది తలలా కనిపించిన తాకే అది. హల్లెలూయా. బల్లి నుంచి విడిపోయినా కూడా తాకట అర్థం చేశారా? అట్టన్నట్టు ఇది కూడా అంతే.
తల సిద్ధకొట్టబడినా కూడా తోకట అంటూ ఉంటుంది అనమాట. ఎంతో కొంచెం సేపే యేసు మళ్ళీ వచ్చేదాకా అంతే. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దాన్ని కూడా అన్నంటే కుదరదు. దాన్ని ఏం చేయాలి, మళ్ళీ దాని మీద ఆ తోక మీద 2 దెబ్బలు చెమట వేసి చిమ్మటమే. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్. హల్లెలూయా. ఎప్పుడు ఈ కాన్షియస్ ఉండాలి. చీకట్లో పోతున్నా, వెలుతురులో పోతున్నా, పొగులు వెళ్తున్నా, రాత్రి వెళ్తున్నా, మధ్యాహ్నం వెళ్తున్నా, సాయంత్రం వెళ్తున్నా, బై ద బ్లడ్ ఐ ఆమ్ వాకింగ్ ఇన్ ద బ్లడ్. ఐ ఆమ్ వాకింగ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బ్లడ్. హల్లెలూయా. కరుణించు నిత్యం మన గురించి దేవుని రక్తం శ్రేష్టంగా మాట్లాడుతూ ఉంది. దర్జాగా మనం ఇక్కడ బ్రతికేదానికి, ఆయన సాక్షులుగా జీవించేదానికి. హల్లెలూయా. లెట్స్ బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ క్లోజ్ అవర్ ఐస్. టేక్ పార్ట్ ఇన్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తగ్గించుకుంటూ దేవుడి దగ్గరకు వస్తాం. పరీక్షించుకుంటూ దేవుడి దగ్గరకు వస్తాం.